హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, రానున్నటువంటి రోజుల్లో ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, నైరుతి ఋతుపవనాల ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది, ఏ సమయంలో నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రాయలసీమ జిల్లాలో మాత్రం రానున్నటువంటి 4 రోజుల పాటు భారీగా వర్షపాతం నమోదవుతుంది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, పుట్టపర్తి, సత్యసాయి, అన్నమయ్య, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా మే చివరి వరకు కూడా ఇదే విధంగా ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం కురుస్తుంది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే పొడి వాతావరణం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా భారీగానే పెరిగాయి. మే 31 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారం చివరి భాగంలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. 4-5 రోజుల పాటు ఆలస్యం కానున్నాయి నైరుతి ఋతుపవనాలు. దీని ప్రభావంతో మనకు కోస్తాంధ్ర భాగాల మొదటిగా వర్షాలు మొదలవుతాయి. మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల వరకు కూడా విస్తరిస్తాయి. జూన్ మొదటి వారంలో భారీ వర్షపాతం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇకపోతే మనకి తెలంగాణలోని ఉత్తర తెలంగాణ భాగాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం మినహాయిస్తే పొడి వాతావరణం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రేపు ఎల్లుండి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరుజల్లు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.